ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని విషయాలు గాని మనం ధ్యానించినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవికాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకుంటున్నావు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చెను. ఆయుద్ధారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చెను. ఈరోజు నువ్వు ఎటువంటి మెలకువ కలిగి ఉన్నావు? ఈరోజు నువ్వు మెలకువ కలిగి ఉంటే అది నీకు ఎంతో మేలు కదా! దాని గురించి గాని ఆలోచన చేసినట్లయితే అది నీకు ఎంత మంచిది. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పల కునుకుపాటైనను రానీయకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. కనుక నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు నీకు సిద్ధపరిచిన వాటి యందు నువ్వు ఆసక్తి కలిగి, ఆయా సమయంలోని నువ్వు మెలకువ కలిగి ఈరోజు ఆయన సన్నిధిలోని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా సిద్ధపడుతూ ఉంటావో, అప్పుడు లేమనేది, బలహీనత కష్టమనేది నిన్ను ఆవరించకుండా దాని నుంచి నువ్వు తప్పించుకుంటావని నువ్వు తెలుసుకోగలగాలి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు వాడు నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతే నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎటువంటి మెలకువ కలిగి ఉన్నావో గాని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ పరిస్థితులన్నిటి కొరకు కూడా నువ్వు గ్రహింపు కలిగిన వ్యక్తివైతే, నువ్వు ఎంత కష్టపడాలో, నీ యొక్క జీతం ఎంత సరిపోతుందో, ఇంకా ఎంత జీతం కావాలో, ఇంకా ఎన్ని ఖర్చులున్నాయో, ఎలాగైతే నీ దగ్గర ఒక లిస్ట్ అనేది ఉందో, అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆ లోటుపాట్లన్నీ సవరించుకోవడానికి ఒక గ్రహింపు కలిగినటువంటి స్థితి కూడా నీలోనే ఉండాలి. వ్యక్తిగతంగా నిన్ను నిర్మించుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, ఇంకా పరిస్థితులన్నిటిని చక్కబరుచుకోవడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు నీ హృదయంలో ఉండాలి. దుష్టుడైతే అతిగా నిద్రపోయేలాగా చేయొచ్చు గానీ, ఏదైనా ఉదయకాలాన్ని నువ్వు దైవ సన్నిధిలో నువ్వు గమనించినట్లయితే, ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినటువంటి విందులో నువ్వు పాలు పంపులు పొందేలాగా, ఇంకా ఆయన నడిపించేటువంటి మార్గాలన్నింటిలో నడిచేలాగా మెలకువ కలిగి, ప్రతి దాని విషయంలో సుబుద్ధి కలిగి నువ్వు పని చేసుకునేలాగా నువ్వు సిద్ధపడవలసిన వ్యక్తిగా ఉండాలి. కనుక ఈరోజు నీకు ఆహారం అయితే సిద్ధపరచబడి ఉంది. లేచి తినినట్లుగా నువ్వు సిద్ధపడాలి. ఏలియా అనేటువంటి సేవకునికైతే అతను ఇంకొంచెంసేపు కునుకుతాను, ఇంకొంచెంసేపు నిద్రపోతాను అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడైతే అతనితో చెప్తూ ఉన్నాడు. నీకు శక్తికి మించినటువంటి పనుంది అని అతని వద్దకు ఒక రొట్టెని తీసుకొని వచ్చినప్పుడు, దాన్ని అతను తీసుకున్నప్పుడు అతను తన శక్తికి మించిన పనిని అతను చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు నిద్ర మేలుకుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు, ఎన్నో ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి కనుక వాటన్నిటిని పొందుకునేలాగా ఈరోజు నువ్వు దైవసన్నిధిలోని నిన్ను గ్రహించుకొని నీ పరిస్థితులలో అన్నింటిలో గ్రహింపు కలిగి ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి సహవాసం చేయడానికి నువ్వు సిద్ధపడితే అది నీకు ఎంతో మంచిది. ప్రభువా ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారు అందరికీ నీ కృప దయచేయండి నాయన. మెలకువ కలిగి తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి సిద్ధపడేటువంటి వారందరికీ నీ నడిపింపును అనుగ్రహించి అన్ని విషయాల్లో కృప చూపమని, ఈ దినమున ఏ ఏ పనులైతే జరగాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో ఆ పనులన్నీ చక్కగా జరిగేలాగా సహాయం అనుగ్రహించి మహిమగంత ప్రభావాలు పొందమని, ఆత్మ సంబంధమైనటువంటి పేదరికం నుంచి వారిని విడిపించి బలవంతులుగా చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.